అధికారం కోసం విపక్ష నేత చంద్రబాబు నాయుడు దిగజారిపోతున్నారని విమర్శించారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. చివరకు తమ కుటుంబంలో కూడా చీలికలు తెచ్చారని, ఎంతో ద్వేషంతో తమపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. పులివెందుల వైఎస్ఆర్ ఆడిటోరియంలో బలిజ సంఘం ఆత్మీయ సమావేశంలో అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. బలిజులకు వైఎస్ఆర్సీపీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, 31 మందికి ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ స్థానాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్దే అన్నారు అవినాష్ రెడ్డి. ఇక వైఎస్ అవినాష్ రెడ్డి ఎలాంటి వాడో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసునని, మమ్మల్ని గత కొన్నేళ్లుగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి, ప్రజల్లోనే ఉంటా, ప్రజల కోసం పనిచేస్తానని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. నిజంగా ఎంత ద్వేషంతో మాట్లాడుతూ ఉన్నారు, ఎంత ఓర్వలేతనంతో మాట్లాడుతూ ఉన్నారు, మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు, మీరంతా చూస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మీకు తెలుసు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీరంతా కూడా అవినాష్ రెడ్డి ఎటువంటి వాడు, భాస్కర్ రెడ్డి మా నాన్న భాస్కర్ రెడ్డి గారు ఎటువంటి వారు నాకంటే మీకు చాలా బాగా తెలుసు. 40 సంవత్సరాలుగా మీరు నాన్నని చూసినారు, 15 సంవత్సరాలుగా నన్ను చూస్తూ ఉన్నారు. నా స్వభావం ఏంది, నా నైజం ఏంది నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీకు, ఎందుకంటే మీకు నా గురించి బాగా తెలుసు కాబట్టి, నాన్న గురించి మీకు బాగా తెలుసు కాబట్టి. మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ ఇబ్బంది అయినా గడిచిన 3 ఏళ్ళుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో నేను నిత్యం ప్రజల్లోనే ఉన్నా, నిత్యం కార్యకర్తలోనే ఉన్నా. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకా మీ కుట్రలకు పదులు పెట్టారు, పెట్టండి. ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి, ఏం చేస్తారో చేయండి. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు. ఇదే ఆత్మవిశ్వాసంతో, ఇదే ధైర్యంతో కార్యకర్తల్లో ఉంటా, నా కంఠంలో ఊపిరినంత వరకు నా కార్యకర్తలకు ప్రజానికానికి అండగా ఉంటా, అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ